వెల్కమ్ టు ఆర్ఆర్‌కే ఎంటర్ప్రైజెస్. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్న పర్సన్ కాలనీ ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం అండి. ముఖ్యంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఓకే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. రామకృష్ణ గారు, అసలు మీకు పాలిటిక్స్‌లోకి రావాలని ఎందుకు అనిపించింది? నాకు పాలిటిక్స్‌లోకి రావాలని ఎందుకు అనిపించిందంటే, పాలిటిక్స్‌లోకి నా సొంతంగా ఏం రాలేదు. మేము చేసే జనాల చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని బట్టి, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతో పాలిటిక్స్‌లోకి వచ్చాను. ముఖ్యంగా మన కానుకున్న కాలనీని డెవలప్ చేయాలని చెప్పి మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? చుట్టుపక్కల కాలనీలన్నీ డెవలప్‌లో ఉన్నాయి. ఈ కాలనీలో మినిమం 1000 ఓట్స్ ఉన్నాయి. ఓకే. కానీ ఎవరి స్వార్థానికి వాళ్ళు వినియోగించుకునే వాళ్ళే ఉన్నారు. కానీ కాలనీని ఏదైనా డెవలప్ చేద్దాము, కాలనీకి ఏదైనా మంచి చేద్దామని ఆలోచన ఎవరికీ లేదు. అవన్నీ చూసి కోవిడ్ టైంలో కానీ ఈ రోడ్లు, ఈ వాటర్ లేనప్పుడు బోర్లు ఎండిపోయి, ఇక్కడ ఏంటంటే కొంతమంది బోర్లు వేసుకొని వాటర్ అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా లాగా చేసి మొత్తం దుమ్ము ధూళి. ఓల్డ్ బాంబే రోడ్ అంటే మా చిన్నప్పటి నుంచి ఎంతో డెవలప్ ఉండేది. మొత్తం దాదాపు మేము 84 నుంచి ఈ లేఅవుట్లు వేసిన కాడి నుంచి కూడా ఇక్కడే చుట్టుపక్కలే ఉండేవాళ్ళం. ఈ చుట్టూ రోడ్లు అవుతున్నాయి, డెవలపింగ్ అవుతుంది. కానీ ఒక్క బిట్ మాత్రం ఇంతే ఉండిపోయింది. ఇది ఎందుకు ఉంది, అసలు ఎందుకు ఇలా దీన్ని వదిలేశారు అనే ఉద్దేశం తెలుసుకుందామని, డెవలప్ చేద్దామని చెప్పి ఆలోచనతో ముందుకు వచ్చాం. ఇప్పటిదాకా కానుకుంటాను మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి? మేము ఇప్పటిదాకా కానుకుంటలో డెవలప్ చేసిందంటే, ఇదివరకు ఉన్న అసోసియేషన్స్, కానుకుంటలో ఇదివరకు అసోసియేషన్ ఉంది. ఇదివరకు అసోసియేషన్ వాళ్ళు ఏం డెవలప్ చేశారనేది మాకైతే పూర్తిగా తెలియదు. అంత అని అమౌంట్ ఏదో కరప్షన్ చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకొని తిరిగి చేశారని. మేము అసోసియేషన్ ఫామ్ చేసి ఇప్పటికి 9 years. నేను అసోసియేషన్ ఫామ్ చేయడానికి కారణం, ముఖ్య ఉద్దేశం, మన ప్రెసిడెంట్ కాలనీ రాజు గారు, గిరిధర్ గారు, ప్లస్ నరేష్, బబ్లు అన్న, వీళ్ళందరూ రామకృష్ణ ముందుకెళ్ళు చెయ్యి, మేము సపోర్ట్ చేస్తామంటే అసోసియేషన్ ఫామ్ చేసినాం. ఫామ్ చేసి చిన్న చిన్న పనులు అయితే చేయగలిగాను. మా కాలనీకి కరప్షన్ ఫండ్ అనేది ఏం చేయలేదు. ఇంటికింత అని ప్రతి కాలనీలో వసూలు చేస్తాం. మా కాలనీలో అది లేదు. అది తీసుకుంటే రేపు వాడు తిన్నాడు వీడు తిన్నాడు అనే భయానికి నేను తీసుకోకుండా సొంత ఫండ్తోనే, నాకు తెలిసి నేను ఈ 10 yearsలో చేసింది ఒక 15 పెన్షన్స్ ఇప్పించాను, ఒక 5-10 రేషన్ కార్డులు ఇప్పించాను, ఒక 8-9 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించాను, స్ట్రీట్ లైట్లు కానీ ఇవన్నీ. నాలా ఒకటి శాంక్షన్ చేయించాను. నేను శాంక్షన్ చేయించిన నాలాని ఇంకొక పర్సన్ క్యాన్సిల్ చేయించాడు. పార్క్ శాంక్షన్ చేయించాను. పార్క్ శాంక్షన్ చేపిస్తే మళ్ళీ అదే పర్సన్ కానీ డెవలప్ కాకూడదని అది క్యాన్సిల్ చేయించాడు. రోడ్లు శాంక్షన్ చేయించాను. రోడ్లు శాంక్షన్ చేపిస్తే అది అతని స్వార్థం కోసం ఒకళ్ళు వస్తూ ఉంది ఈ కాలనీలో. అది ఎవరు ఏందనేది మాకు పూర్తిగా తెలియదు. ఈ కాలనీ డెవలప్ ఆగిపోవడానికి కారణం ఒక 2-3 హస్తం ఉంది. వాళ్ళ ఆస్తులు అవి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అవి ఏమన్నా పోతాయని భయానికి వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి దాన్ని ఆపుతున్నారు. రోడ్లు దాదాపు 2-3 గల్లీల రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి. కొంతమంది ఇళ్ళల్లో అయితే ఇప్పటివరకు కూడా ఆ లైన్లకి డ్రైనేజీ కూడా లేదు, మంజీరా కలెక్షన్ లేదు. అవన్నీ చేయడానికి ఇంకా తిరుగుతూనే ఉన్నాము. తిరుగుతున్నా కూడా అధికారులు ఒకళ్ళ మీద ఒకళ్ళు. పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తిరిగాము. అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అధికారులు పట్టించుకోలేదు. అధికారంలో లేనప్పుడు ఇప్పుడు అధికారంలో లేదని చెబుతున్నారు. దానికి మనం ఏం చేయలేము. తిరిగి చిరాకు వచ్చేసి కొన్నింటికి మేము కూడా వదిలేసుకున్నాం. కానుకుంటా ఫేజ్ 1 తరపున నుంచి ఒక్క ప్రశ్న అడగొచ్చా? అసలు ఈ కానుకుంటా ఫేజ్ 1 అన్న కాలనీకి అసోసియేషన్ అనేది అవసరమా? అవసరమే. దీని ప్రతి పని చేయాలన్నా అసోసియేషన్ అవసరమే. ఏదైనా స్ట్రీట్ లైట్ కావాలన్నా అసోసియేషన్ అవసరమే. లెటర్ పెట్టాలంటే, పార్కు కావాలన్నా, రోడ్
రోడ్లు వేయాలన్నా ప్రతిదానికి అసోసియేషన్ అవసరమే. అసోసియేషన్ అయితే ఫామ్ చేశామని ఎవరు యాక్టివ్లో కరెక్ట్గా లేరు. వాళ్ళు చెప్పిన మాటలని ఒకళ్ళు ముందుకు వస్తారు, ఒకళ్ళు ముందుకు రారు. అది మన ముందు ఒకటి చెప్తారు, మన వెనక ఒకటి చెప్తారు. కానీ వాళ్ళు సపోర్ట్ చేశారు చాలామంది. నరేష్ అన్న కానీ, బబ్లు కానీ, రాజు గారు కానీ, గిరిధర్ గారు కానీ చాలామంది సపోర్ట్ చేశారు ఫస్ట్లో బాగా. కొన్ని రోజుల తర్వాత ఒక అతను రూమర్స్ పుట్టించాడు. ఆ రూమర్స్ తర్వాత అసోసియేషన్ ముందుకు అంటే డెవలపింగ్ అవుతుంది, అన్ని శాంక్షన్ అయినాయి, అవుతున్నాయి. ఇది ఎక్కడ అయిపోతుందో ఏమో అనే భయానికి కొంచెం రూమర్స్ పుట్టించి అసోసియేషన్కి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు ఒక 3 వ్యక్తులు. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నోళ్ళు, బయట ఉన్నోళ్ళు ఎవరో తెలియదు, బ్యాడ్ నేమ్ తీసుకొచ్చి పై అధికారులకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడం వల్ల అసోసియేషన్లో కూడా ఎవరికి వాళ్ళు ఇటుగా కొంతమంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, కొంతమంది దూరంగా వెళ్ళిపోయారు, ఎవరు రెస్పాండ్ అవ్వకుండా అయిపోయింది. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు యూత్ అధ్యక్షులు, మీరు మళ్ళీ ప్రెసిడెంట్ రాజు గారు, వీళ్ళు నరేష్ అన్న, కొంతమంది బ్యాక్ సపోర్ట్ అంతే, ఏం లేదు. ఏదైనా పని చేయాలంటే నరసింహారెడ్డి గారు పని చేయాలంటే సహకరిస్తారు, కానీ పోదాం రమ్మంటే ఎక్కడికి రారు ఎవరు. సొంత ఖర్చులతోనే తిరుగుతున్నాం. ఒక పర్సన్ దగ్గర ఇప్పుడు సపోజ్ ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే కారుకి 1000 రూపాయలు డీజిల్ అవుతుంది కలిసి రావాలని. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలన్నా, కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాలన్నా సొంత ఖర్చులే. ఇవి ఎవరితో ఏమి తీసుకునేది ఏమీ లేదు. నా సొంత ఖర్చులతోనే తిప్పాను. ఏదో నా ప్రయోజనాల కోసం తిరుగుతున్నానని అన్నారు, కానీ కాలనీకి ఏమవుతున్నది ఏందనేది ఎవరు ఆలోచించలేదు. ఎంతసేపటికి వాడి మీద రాయి ఇసరాలనే చూశారు, ఆపాలని. వాళ్ళ వల్ల ఇవన్నీ ఆగినాయి. వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళు చెడు కోరుకొని వాళ్ళే ఆపుకుంటున్నారు. లేకపోతే దాదాపు ఈ 10 ఇయర్స్లో చాలా వరకు డెవలప్ అయ్యాయి. అవ్వకపోవడానికి కారణం వాళ్ళే. దాంట్లో అధికారులు కొంతమంది నిర్లక్ష్యం ఉంది, ప్లస్ కాలనీ వాళ్ళ నిర్లక్ష్యం కొంత ఉన్నది. అది ఎలక్షన్స్ టైంలో మీరు అనుకున్న ఫలితం వచ్చిందా? నాకైతే రాలేదమ్మా. రాలేదు. నేను చాలా తిరిగి కష్టపడ్డాను. మా ఇంట్లో ఫ్యామిలీని కూడా బయటికి తీసుకొచ్చాను, ఇంటింటికి తిరిగాను, ప్రతి ఇంటికి డైలీ. అసలు వాళ్ళకే చిరాకు వచ్చింది, ఏంది ఇన్నిసార్లు తిరుగుతున్నారు ఏంది అని. ఎలక్షన్స్ టైంలో చాలా కష్టపడ్డాను. మాకు హరీష్ రావు గారు ఫస్ట్ ఎలక్షన్స్కి బాగా ప్రోత్సహించారు. మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చి ప్రోత్సహించి గో హెడ్ ముందుకెళ్ళను, నేను చూసుకుంటాను అన్నారు. తర్వాత మధ్యలో ఆయనకు కూడా మా మీద బ్యాడ్గా చెప్పారు కొంతమంది. ఆయన కూడా కాల్ చేసి మీ పేరు చెప్పి ఇట్లా బ్యాడ్ చేస్తున్నారని ఆయన కూడా మమ్మల్ని అడిగారు, పిలిపించుకొని మాట్లాడారు. ఇట్లా కాదమ్మా, ఇట్లా చేసుకోండి అని చెప్పారు. ఎమ్మెల్యే గారికి చెప్పారు, కార్పొరేటర్ గారికి చెప్పారు బ్యాడ్గా మా మీద. కొంతమంది కబ్జాలు చేశారు, కొంతమంది పనులు కాకుండా ఆపారు. అసలు ఈ కాలనీనే డెవలప్ చేయకూడదనే ఉద్దేశం కొంతమందికి ఉన్నది, డెవలప్ కానియకుండా ఆపారు. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా, లేదంటే పార్టీ మారింది కదా అని చెప్పి మీరు కూడా పార్టీ మారుతారా? లేదండి, మేము పార్టీ మారం. మాది వన్ స్టెప్. ఎప్పుడైనా ఒక వ్యక్తిని నమ్మి ముందుకు వచ్చినామంటే ప్రాణం పోయినా కూడా అతను ఈ పని కాదు అన్నా కూడా పని చేయించుకోవాలనే ఇంట్రెస్ట్తోనే చేపిస్తాం, కానీ వదిలిపెట్టి అయితే పోము. పార్టీ అయితే మారం. ఇప్పుడు ఇలా అధికారంలో ఉన్నాము, అధికారంలో లేము, ఇప్పుడు ఉన్న అధికారంలో పోతే పనులు అవుతాయి, అది ఇది అని మాకు పనులు చేయించుకోగలుగుతాం. తిరిగి హరీష్ రావు గారు ఉన్నారు, రీసెంట్గా కేటీఆర్ గారి దగ్గర కూడా వెళ్ళగలుగుతున్నాము. ఆయనే మా ఇవన్నీ వీడియోలు ఈ వర్క్ చూసి ట్విట్టర్లో మా ఫ్రెండ్స్ కొంతమంది పెట్టారు, ఆయన పిలిపించుకున్నాడు. ఆయన పిలిపించుకొని ప్రోత్సహించారు, మీరు వర్క్ బాగా చేస్తున్నారమ్మా, దీన్ని వదులుకోవద్దు, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఆయనే చెప్పాడు. కానీ ఇక్కడ కింద అధికారులు మాత్రం మాకు గౌరవం లేకుండా చేస్తున్నారు. అయినా మేము భయపడట్లేదు. మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఏం కాదు. మా నాన్నగారు కానీ, మా మామయ్య గారు, మా తాతగారు, మేమంతా రాజకీయ ఫ్యామిలీ. సేవలు చేసుకుంటూ వచ్చినాం, సొంత ట్రస్టులు పెట్టి సొంతంగా. ఒక ఎమ్మెల్యేగా కూడా కాంటాక్ట్ చేశాము. మా మామయ్య గారు ఎమ్మెల్సీ, ప్రజెంట్ ఇప్పుడు ఒంగోలు డిస్టిక్కి అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నాడు. టీడీపీ పార్టీలో. మేము టీడీపీలో ఉండేవాళ్ళం. టీడీపీ పార్టీ హరీష్ రావు గారిని చూసి ఆయన ఇట్లా కష్టాన్ని, ఆయన ఉన్న ఇది చూసి, ఆయన యాక్టివిటీస్ అన్ని నచ్చి ఈ పార్టీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పార్టీలోకి వచ్చినాం. ఆయన ఇప్పటికీ ఆయన చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాడు.
కానీ ఇక్కడ ఉన్న అధికారులు తిరిగి చేయించుకోవాలంటే తిరగాలంటే ఖర్చులు అవి ఇవి ఉన్నాయి. అయినా తిరుగుతూనే ఉన్నాం. కానీ వెనక నుంచి రాళ్ళు వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా కూడా చూద్దాం చేద్దాం. ఎమ్మెల్యే గారిది ఎంతవరకు పరిమితి ఉంటుంది. ఇప్పుడు ఇది పంచాయతీ కానీ మున్సిపాలిటీకి కానీ ఎమ్మెల్యే గారు నిధులు ఇవ్వగలుగుతారు. డివిజన్లకి నిధులు ఎమ్మెల్యే గారితో ఏమి ఉండదు. ఎమ్మెల్యే గారి నిధులు ఏమి ఉండవు. దానికి కార్పొరేటర్ నిధులు రావాలి. కార్పొరేటర్ నిధులు వచ్చినప్పుడు కార్పొరేటర్కి ఇంట్రెస్ట్ ఉండి కలుపుకొని పోయి చెయ్యాలి కార్పొరేటర్. కానీ మరి ఆ కార్పొరేటర్ గారికి మరి ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. ఆయన కూడా కొన్నిటికి చెప్పినాము, వచ్చిండు 4-5 సార్లు తిరిగిండు ప్రతి కాలనీ. ఆయన ఎలక్షన్లప్పుడు పిచ్చి పిచ్చికి తిరిగాం. అసలు ఎట్లా అంటే ఇంట్లో నిద్ర కూడా పోకుండా తిరిగిన రోజులు ఉంది. రీసెంట్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఎంతో కష్టపడి తిరిగినాం. లాస్ట్ మూమెంట్లో కూడా ఇబ్బంది జరిగితే కూడా ఎమ్మెల్యే గారి తమ్ముడు మధుసూదన్ రెడ్డి గారు వచ్చి కొంచెం కవర్ చేసుకొని వెళ్ళారు. కొంతమంది లూజ్ స్టాక్ మాటలు కూడా అన్నారు. అయినా మేము పట్టించుకోలేదు. ఒకళ్ళ మీద సాడీలు చెప్పుకున్నా పనులు కావు. మన పని మనం చేసుకుంటే వెళ్ళాలనే ఉంది. మేమేంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏదో ఒక ఎలక్షన్స్లో మనం కూడా వెళ్ళాలా. మా రాజకీయం గురించి తెలియని వాళ్ళం ఏం కాదు. మనకి ఏపీలో కాంటాక్ట్స్ ఉన్నాయి, తెలంగాణలో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అందరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరితో లేవనేం కాదు. కంపెనీస్ ఉన్నాయి, 4 ఎంప్లాయీసే 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ నా కింద. వాళ్ళు నా 1000 మెంబర్స్ అంటే ఎంప్లాయీస్ అంటే ఇంటికి 4 సబ్బులు వేసుకున్నా కానీ 4000 మంది. మన అభిమానించే వాళ్ళు ఉన్నారు, ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారు, తీసుకొస్తే చేస్తే అది ఇదని. కానీ ఇక్కడ ఉన్న లోకాలిటీ వేరు, బయట ఉన్న లోకాలిటీ వేరు. 112 డివిజన్ వరకు వచ్చేసి అంజయ్ ఉన్నప్పుడు కొన్ని పనులు చేసి కోవిడ్ టైంలో. ఈ కార్పొరేటర్ గారు వచ్చినప్పుడు పుష్ప నాగేష్ గారు వచ్చినప్పుడు కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. ఆయనది డిఫరెంట్ మెంటాలిటీ. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. అది మరి ఆయన కాంటాక్ట్స్ వేరు, ఆయన ఆలోచనలో ఆయన ఉన్నారు. ఎంతమంది ఎవరు వచ్చినా కానీ ఎవరైనా స్వార్థంగా వాళ్ళ ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలని చూస్తున్నారు. కానీ పార్టీని ఎవ్వరూ డెవలప్ చేయాలని చూస్తారు. ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఎవరిని ముందుకు తీసుకురావట్లేదు. ఎంతసేపటికి వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. బయట వాళ్ళని ఎవరిని ముందుకు తీసుకురానిట్లేదు. ఎందుకు మరి వాళ్ళకే తెలియాలి. పార్టీ అధికారంలోకి పార్టీ రాలేదని అంటే ఇక్కడున్న లూజ్ స్టాక్స్ కూడా కొన్ని ఉన్నాయి. అటు ఇటు దేవుడి దయ వల్ల ఎమ్మెల్యే గారు లాస్ట్ మూమెంట్లో కూడా ఎమ్మెల్యే గారిని చాలామంది మోసం చేశారు. ఆ దేవుడు ఆయన కట్టించిన గుళ్ళు అది దేవుడు అడ్డపడబట్టి ఆయన బయటపడ్డాడు స్వల్ప మెజార్టీ తోటి. నా కంపెనీ కూడా ఉంది, యాక్సెస్ మై ఇండియా కంపెనీ. దాని ద్వారా నేను కూడా సర్వేలు చేయించాను. లాస్ట్ మూమెంట్లో ఎగ్జిట్ పోల్ కూడా కాటా సీన్ అనే వచ్చింది. ఫస్ట్ మేము అనుకున్నాం ఎంతమంది ఎన్ని పేర్లు వచ్చినా 5000 మెజార్టీతో ఆయన గెలిచాడు, సంతోషమే. కానీ ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ఫండ్స్ ఆయన దగ్గర, ఆయన మున్సిపాలిటీకి, ఆయన ఉన్న పంచాయతీలకి వాటికి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్కి మరి ఏం చేస్తారో చూడాలి. ఇంకా పైనుంచి ఇప్పుడు తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క డేట్లు ఫిక్స్ చేసి మీటింగ్ పెట్టారు. 19th మన ఉమ్మడి మెదక్ నియోజకవర్గం మీటింగ్ ఉంది. ఆ రోజు చూడాలి ఎవరు ఏం చెప్తారు ఏందని. మాకు కూడా కొంతమంది సలహా ఇచ్చారు, మీరు కూడా పాల్గొనండి, పోయి మాట్లాడండి. కేటీఆర్ గారు కూడా ఆహ్వానించారు, డైరెక్ట్ ఆయనే ఆహ్వానించారు ట్విట్టర్లో, మీరు రావాలి, మీ మిస్సెస్ని తీసుకొని కంపల్సరీ అని చెప్పి. మా మిస్సెస్ ఉమెన్ రైట్స్లో పనిచేస్తారు. ఉమెన్ రైట్స్ సంగారెడ్డి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్. ఉమెన్ రైట్స్లో పనిచేస్తారంటే అసలు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ వాళ్ళే పిలిపించుకోవాలా. బ్యాక్ సైడ్ ఆమె నిలబెట్టుకొని లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చెప్పాలి. కానీ మేము పోయినా కూడా ఎవరు సిల్లీగా తీసుకుంటారు. నాకు తెలిసి రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? పని చేయాలనుకునే వస్తారు. పని చేయనప్పుడు ఎందుకు? పని చేయలేనప్పుడు రాకూడదు అసలు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, అధికారులు మీటింగ్ పెట్టాడు, 18 గంటలు పని చేయాలని ఆర్డర్స్ ఇచ్చాడు. 18 గంటలు ఏ అధికారి పని చేస్తున్నారు? ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పైరవీలు చేయటం, ఇది అది గొప్పలు చెప్పుకోవటం. అంతేగాని రాజకీయం అంటేనే సోషల్ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాల్లోకి రావాలి. కానీ ఇక్కడ అది ఏం కనపడట్లేదు. చేసేవాడిని చేయనీయరు, వాళ్ళు చెయ్యరు. చేసేవాడి దాంట్లో రాజు చేస్తారు. అది చేయలేనప్పుడు రాజకీయాల్లోకి రాకూడదు. డబ్బు ఉంది, అది ఉంది, డబ్బులు ఉండొచ్చు.
పేదవాడిని ఎంత కొడితే అంత రాడ్లాగా తేలుతాడు. అది రివర్స్ అటాక్ చేసినప్పుడు ఆ డబ్బున్నోడికి తెలుస్తుంది, వాడి జీవితంలో కోలుకోలేవాడు. డబ్బున్నోడిది డబ్బు లేనివాడికి ఎట్లా అంటే అద్దం ముక్కతో సమానం. అద్దం ఇట్లా కొడితే పగిలిపోతుంది, పేదవాడు అటు వదలడు. కొరివి కొరివి రాడ్ అయ్యి ఎన్నుపోడు కొడుతాడు ఎప్పటికైనా. అది మాకు చిన్నప్పటి నుంచి మేము అన్నీ ఏగి ఏగి ఉన్నాం. మా ఖమ్మం జిల్లా మేము నక్సల్ని చూసాము, నక్సలైట్ ఏరియాలో తిరిగాము, మాజీ నక్సలైట్లు అంతా రౌడీజంతా కూడా చూసి వచ్చిన వాళ్ళం. అన్నీ చూసి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరిని ఏమీ అనకూడదు. మనం అన్న మనకే అటాక్ వస్తుంది. చూసి చూడనట్టుగా ఉండాలి. ఎవరు ఏం పని చేస్తున్నారు ఏంది చూడాలి. ప్రతి పార్టీలో బట్టి విక్రమార్క గారు కూడా మా ఊరు పక్కన మాకే తెలియదు. ఒక ఫోన్ కొడితే ఏ పనైనా చేయగలుగుతారు, ఏదైనా చేయించుకోగలుగుతాం. కానీ చేయటానికి ముందుకు పోతే వెనక్కి లాగేవాడు, చేసేవాడు ఒక్కడైతే వెనక్కి లాగేవాడు 10 మంది ఉన్నారు. అది వాడు ఏదన్నా ఇదవుతాడేమో ఏందో. కానీ ఎవరు ఏమి చెప్పినా కానీ మేమైతే ఆగేదైతే పార్టీ మారేది ఉండదు, ఆగేదే ఉండదు. మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. మేము ఏది ఆపలేదు. పార్టీ అధికారంలో ఉన్నా ఆపలేదు, అధికారం లేకపోయినా ఆపలేదు. తలుసుకోలేదు కూడా. పార్టీ తరఫున మీకున్న బ్యాక్ సపోర్ట్ ఎవరు? పార్టీ తరఫున మాకున్న బ్యాక్ సపోర్ట్ హరీష్ రావు గారు. అంటే మమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేశారు? లేదు, అతను మా ఫాదర్ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు హరీష్ రావు గారి దగ్గర. ఒక 7-8 మంది ఉంటారు. వాళ్ళందరూ ఆయన ఫోటో ఫ్రేమ్ షాపులు ఉండే ఆయన ఒకప్పుడు. హరీష్ రావు గారి ఫోటో ఫ్రేమ్స్ చేపించే షాప్ ఉండేది. అక్కడి నుంచి ఆయన రాజకీయాల్లోకి రాతలకి నుంచి ఆయన పరిచయం ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూసే వాళ్ళే ఇప్పటికి కూడా మనకి బ్యాక్ సపోర్ట్ వాళ్ళు. హరీష్ రావు గారు ఇంప్రెషన్ ఏంటంటే ఎవరిని విమర్శించడు, బూతులు తిట్టడు, ఓకే, అనవసరమైన మాటలు మాట్లాడు, కంటెంట్ మాట్లాడతాడు. కష్టపడండి, పని చేయండి, ఫలితం తీసుకోండి అంటాడు. అది రాజకీయం నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం. జిమ్మిక్కు మాటలు చెప్పి అవసరానికి వాడుకొని తర్వాత ఈడేంది వాడేంది అనే వ్యక్తి కాదు ఆయన. అయితే అవుతుంది అంటాడు, కాకపోతే కాలేదు అంటాడు. ఇప్పుడు కొంతమంది చాలామంది అంటున్నారు కాంగ్రెస్ నాయకులు ఇట్లా అట్లా అని. ఇక్కడ ఉన్న అసలు ఎమ్మెల్యేలు కానీ ఏపీ ఎమ్మెల్యేలలో కానీ నెంబర్ 1 వ్యక్తి అంటే హరీష్ అన్న. ఆయన తర్వాతనే ఎవడైనా, కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఎవరైనా ఆయన తర్వాతనే. రాజకీయ వ్యవస్థలో నెంబర్ 1 పర్సన్. అది ఆయనను చూసే మేము ఇంప్రెషన్. ఆయన రెస్పాండ్ అయినా కాకపోయినా ఆయన మాత్రం మేము వదులుకోము. మేము ఏది ఉన్నా ఏది లేకపోయినా కొన్ని రోజులు ఆయన దగ్గరికి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ల వల్ల మేము కొన్ని రోజులు ఆయన దగ్గరికి ఆగాము. ఒక 3-4 ఇయర్స్ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అసలు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారని చూసాము. ఇక్కడ వాళ్ళంతా చేతులు ఎత్తిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తున్న ఆయన రెస్పాండ్ ఆయన ఇస్తూనే ఉన్నాడు. చెయ్యండి అమ్మా, నేను చేస్తాను. మీకు ఫండ్ కొంతమంది అంటారు ఫండ్స్ లేవంటారు, అది లేవంటారు. ఒక పార్క్ డెవలప్ చేయడానికి ఎన్ని ఫండ్స్ కావాలంటే 2 లక్షలు చాలు. 2 లక్షలు లేవా? చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలా? దానికి చుట్టూ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని గేట్ పెట్టి గోడ కట్టాలంటే 2 లక్షలు అవుతాయి అంతే. ఒక వెల్కమ్ కమాండ్ కట్టాలంటే ఒక 3 లక్షలు 4 లక్షలు అవుతాయి. తిరిగి చిరాకు వచ్చి వదిలేసి. అది కట్టాలంటే పెద్ద విషయం ఏం కాదు. నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫండ్స్ చేసి కట్టవచ్చు. కానీ నేను కట్టి నా పేరు పెట్టుకోవడం భావ్యం కాదు కదా. ఉన్న అధికారి కట్టి అధికారి పేరు పెడితేనే పార్టీ డెవలప్ అవుతుంది. అట్లా కాలనీ తరపు నుంచి మీకున్న సపోర్ట్ ఏంటి? కాలనీ తరపు నుంచి నాకేం సపోర్ట్, నాది నేనే సపోర్ట్. మీరే సెల్ఫ్? నాకు నేను సెల్ఫ్ సపోర్ట్. కాలనీ తరపు సపోర్ట్ ఏముంది. బీఆర్ఎస్ తరపున మీకు ఏదన్నా పోస్ట్ ఇస్తే తీసుకుంటారా? కంపల్సరీ. రీజన్ ఏంటది? రీజన్ ఏం లేదు, సేవ చేయడానికి. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీకే ఉంటారా? యాక్టివిటీస్ లేదు. వాళ్ళు పోస్ట్ ఇచ్చినా ఏమైనా నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్స్కి మేము కంటెంట్ చేయాలని డిసైడ్ అయినాం వాళ్ళు. ఓకే. ఇప్పుడున్న పార్టీకి డ్యామేజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే 112 డివిజన్ ఇది బీసీ రిజర్వేషన్. ఒకప్పుడు 28,000 ఓట్లు, 25,000 ఓట్లు. ఇప్పుడు ఓట్లు పెరిగినాయి. 32,000 ఓట్లు, 35,000 ఓట్లు అయినాయి. ఆర్సీపురం 112 డివిజన్. దీన్ని జనరల్ చేపియాలని మేము తిరుగుతున్నాం.
జనరల్ చేస్తే ఓసీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, ఓకే, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు. ఆల్రెడీ 2 times వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కింద స్థాయి కార్యకర్తలు కూడా ఉన్నారు కదా, పొద్దుస్తమానం వాళ్ళకే చేయాలా, వాళ్ళే ఇది చేయాలని ఏం లేదు కదా. మనకు కూడా పక్కనోడికి కూడా ఎదగాలని ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది. ఎవరైనా కంటెక్ట్ చేయొచ్చు. టికెట్ వస్తే మేము కంటెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కంటెక్ట్ చేయాలనే మేము ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే కంటెక్ట్ చేస్తేనే ఇక్కడ ఉన్న వాళ్ళు వాల్యూ గుర్తిస్తారు. లేకపోతే గుర్తించే పొజిషన్లో లేరు వీళ్ళు. ప్రతి మనిషిని సింపుల్గా తీసేస్తారు వీళ్ళు. వాడేంది ఈడేంది అనేది. కంటెక్ట్ చేయాలి. వాళ్ళు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గానే కంటెక్ట్ చేస్తాం మేము. ఒకవేళ బీసీ రిజర్వేషన్ ఉందనుకోండి, మా ఇంట్లో పని మనిషిని పెట్టి కంటెక్ట్ చేపిస్తాను. అది మా ఇంట్లో పని మనిషిని పెట్టి కంటెక్ట్ చేపిస్తాను. కానీ ఈసారి వదిలిపెట్టాం మేము. ఎందుకంటే ఇక్కడ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. సపోజ్ బీసీ రిజర్వేషన్ ఉంది, జనరల్ చేయకపోయినా ఇంట్లో పని మనిషిని పెట్టాను, నిలబెట్టి నేను సపోర్ట్ చేసి 10 ఓట్లు కాదు 1000 ఓట్లు వచ్చినా చాలు. కంటెక్ట్ చేస్తేనే ఇక్కడ వాళ్ళు వాల్యూ ఇచ్చేటట్టున్నారు. లేకపోతే వాల్యూ తీస్తున్నారు, పార్టీ వాల్యూ తీస్తున్నారు. మేము ఇండిపెండెంట్గా పోటీ చేసినా రేపు ఒకవేళ ఏదైనా ఇదే గెలిచినా మళ్ళీ బీఆర్ఎస్లోకే పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్ ద్వారానే ట్రై చేస్తాం. మేము మాకు పోయినసారి టికెట్ వచ్చిందండి టీడీపీ తరఫున. టికెట్ వస్తే మేమే వదిలేసాం. చందానగర్లో గాంధీ గారు మాకు పిలిచి టికెట్ ఇచ్చాడు నిలబడమని. మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాం. మా దగ్గర అప్పుడు మాకు బ్యాక్ సపోర్ట్ లేదు, ఫండ్స్ లేవు, మేము వదిలేసుకున్నాం. ఇక్కడ కూడా వచ్చింది టికెట్. ఇక్కడ టీడీపీ తరఫున నిలబడమని కూడా మాకు కాల్ వచ్చింది. పిలిపించుకున్నారు. బీసీ రిజర్వేషన్ జనరల్గా మీరు నన్ను నిలబెట్టి తిరగండి చేయమన్నారు. మేము ఆలోచించుకున్నాం. మాకు అప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది, కోవిడ్ టైంలో అవి కొంచెం ఇబ్బంది పడి ఫండ్స్ లేవని చెప్పి ఆయన, లేకపోతే అప్పుడే కంటెక్ట్ చేసేవాళ్ళం. అప్పుడు గాంధీ గారి మాట ఏమన్నట్టయితే ఇక మేము బీఆర్ఎస్లో కార్పొరేటర్గా ఉండేవాళ్ళం. మా ప్లేస్లో రఘునందన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు అక్కడ రఘునందన్ రెడ్డి గారు కార్పొరేటర్ అయ్యారు. మా వ్యాపారాలు చందనగర్లో ఉంది. మా ఇల్లు 112 డివిజన్లో ఉంది. మాకు 2 వైపులా కాంటాక్ట్స్ ఉన్నాయి. అట్లా ఎందుకు నిలబడకూడదు? చేయొచ్చు. ఫేస్ వాల్యూ ఉన్నది. రాజకీయాలకు రావాలంటే మామూలు మాటలు ఏం కాదు. ఫేస్ వాల్యూ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కానీ మా మిస్సెస్కి ఆ ఫేస్ వాల్యూ ఉందని ఇంట్రెస్ట్తోనే మేము ముందుకు నడుతున్నాం. ఒక రూమర్ ఒకటి క్రియేట్ అయ్యింది, అది అడగొచ్చు అంటే అడగండి, పర్వాలేదు. మీరు కరప్షన్ చేస్తున్నారని చెప్పి కొంతమంది రూమర్స్ ఎలక్షన్ టైంలో కానీ నార్మల్ టైంలో కానీ ఒక కరప్టెడ్ పర్సన్ కానీ అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఎక్కడ కరప్షన్ చేస్తున్నాను? నార్మల్గా అంటున్నారు. ఓకే, అంటే టాక్ ఉంది. కరప్షన్ అంటే ఏంది? ఇప్పుడు కాలనీ అసోసియేషన్ తరఫున ప్రతి కాలనీలో ఇంటికి 100 రూపాయలు కరప్షన్ చేస్తారు. ఈ కాలనీలో అది లేదు. ఓకే, ఈ కాలనీలో ఖాళీ ప్లాట్లు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఏదైనా షెడ్ గిట్టు పర్మిషన్ వేసుకుంటే పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళు వేసుకుంటున్నారు. లేదా వాళ్ళ కాడ కరప్షన్ చేస్తారు. కానీ వాళ్ళ కాడ మేము ఏనాడు కరప్షన్ చేయాలి? ఇప్పుడు మీ ఇల్లు ఉందండి, మీరు ఏదో గోలగొట్టి కడుతున్నారు, మీ కాడికి వచ్చి మీరు డబ్బులు ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఎవరిస్తారు? కరప్షన్ ఎవరికి అవసరం? అసలు దొంగ పని చేసేవాడికి కరప్షన్ అవసరం. సొంత నిధులు ఇచ్చి అసోసియేషన్ ఫామ్ చేసి సొంత నిధులు పెట్టి పని చేసేవాడికి కరప్షన్ అవసరం ఏమని నేను కూడా విన్నాను. నాకు ఫస్ట్ 1,00,000 రూపాయలు అన్నారు, తర్వాత 50,000 అన్నారు, తర్వాత 10,000 అన్నారు. మా ఎమ్మెల్యే గారు వస్తే కొంతమంది ఈ కాలనీకి గిట్టనోళ్ళు, అంటే ఈ బ్యాక్ నుంచి కాలనీ డెవలప్ కాకుండా ఆపినోళ్ళు కొంతమంది ఎమ్మెల్యే గారి ముందు కూడా చెప్పారు. ఎమ్మెల్యే గారు పర్సనల్గా పిలిపించుకొని అడిగారు. చెప్పాను, నేను సంజాయిషి ఇచ్చాను, అసలు నాకు సంబంధమే లేదని చెప్పాను. కానీ ఇక్కడ కరప్షన్ చేసింది 2 వ్యక్తులు చేశారు, జిహెచ్ఎంసీ పర్సన్స్. ఓకే, దానికి నా పేరు, మా మిస్సెస్ పేరు, ప్లస్ ఎమ్మెల్యే గారి పేరు, కార్పొరేటర్ పేరు, ఆఖరికి హరీష్ రావు గారి పేరు కూడా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కార్పొరేటర్ అదుపులో పెట్టుకోవాలి. పెట్టుకోకుండా మా మీదకి రుద్దారు. దాన్ని జిహెచ్ఎంసీలో ఉన్నారు ఒక 2 అధికారులు. మేము రెడ్ హ్యాండెడ్కి పట్టుకున్నాం వాళ్ళని. ఫోన్పేలు, గూగుల్ పేలు షాపుల్లో చెక్ చేసాం. మా దాకా వచ్చింది, ఆ దృష్టికి మా దృష్టికి వచ్చింది. మేము ప్రతి షాప్కి, ప్రతి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని క్లారిటీ వచ్చిన తర్వాతనే మేము ఫలానా వ్యక్తి చేస్తున్నాడని అక్కడ ఉన్న అధికారికి కంప్లైంట్ ఇచ్చాం. కానీ పట్టించుకోలేదు. వాళ్ళంతా ఒకటే అనుకున్నాం, వదిలేసినాం. ఈ రోజుల్లో డబ్బులు ఎవ్వరు ఇవ్వరు. ఆశీష్ గారు ఎందుకు ఇస్తారు?
మన ఇంటికి వచ్చేవాడన్నా ఒక 10,000 అడుగుతారా? తమ్ముతారు. అదంతా కావాలని ఏది పని చెయ్యని చేతగానోడు చేసేవాడి మీద రాళ్ళు వేయటానికి పుట్టిస్తారు. తిరగాలి అంటే ఎవడి వల్ల అవుతుందండి? ఇలా ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకురావాలంటే 10 సార్లు తిరిగాను. కరెంట్ స్తంభాల కోసం 20 సార్లు తిరిగాను. పార్క్ కోసం 4 నెలలు తిరిగాను. ఒక నాలా అప్రూవల్ కోసం 8 నెలలు తిరిగాను. 8 నెలల్లో 8 దాదాపు నా సొంత నిధులు ఇప్పుడు 3 లక్షలు ఖర్చు పెట్టాను. నేనేదో సంపాదించుకున్నాను, ఏం ఖర్చు పెట్టలేదు. నా పనులు చేసుకుంటేనే ఈ పనులు కూడా కలిపి చేశాను. ఇంకోటి, నాకు ఏ అధికారితో పని లేదండి. నా బిజినెస్లంతా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి. నాకు ఎవరితో పని ఉంది అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తోనే పని ఉంటుంది ఈ గవర్నమెంట్లో. నాకేమీ ల్యాండ్ లేవు, కబ్జాలు లేవు, పోలీస్ కేసులు పోయేది కాదు, కోర్టులకు పోయేవాని కాదు. ఓకే, ఇంకోటి, మేమేదో కలవ చేసుకున్నామని చెప్పి ఒక అతను మా మీద కేసు కూడా వేసాడు. అది కేసు కూడా వేశారు. అది ఎవరు వేయించారు? బ్యాక్ సైడ్ నుంచి ఒక అధికారులు వేయించారు. కావాలని మమ్మల్ని తొక్కాలని కేసు వేయించారు. అయినా మేము భయపడలేదు. అది నేను రివర్స్ కేసు వేస్తే చాలామంది బయటకు వస్తారు. మాకు ఫోన్లు చేసి కూడా బెదిరించారు. బతకనీకి వచ్చినవరా, అదిరా ఇదిరా. వాస్తవానికి నేను ఆంధ్ర అతని కాదు, నాది నల్గొండ డిస్టిక్, ఉమ్మడి నల్గొండ డిస్టిక్, సూర్యాపేట డిస్టిక్. ఇప్పుడు కోదాడ మాది, మా ప్రాపరు. మేము వీడికి వచ్చి 83లో వచ్చినాం. మధ్యలో కొన్ని రోజులు వెళ్ళిపోయినాం. మళ్ళీ 96లో వచ్చినాం. ఇదే ఏరియా, ఇక్కడే బాబురావు గారు, డాల్ఫిన్ బాబురావు గారు, బండి రమేష్ గారు, వీళ్ళందరూ మేము వీడికి వచ్చినప్పుడు మైపాల్ రెడ్డి గారు ఎంపీపీగానే ఉండేవారు. ఇది మామూలుగా ఈ చిన్న చిన్నగా పోస్టుల్లో ఉండి పైకి వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా. వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది, పైకి వచ్చారు. మాకు కూడా ఏనాటికో ఒక నాటికి అదృష్టం కలిసి రాకుండా ఉంటుందా? అదే ఉద్దేశంతో చేస్తున్నాం. కానీ మేమైతే కంటెక్ట్ చేసేది ఈసారి పక్కా కంటెక్ట్ అయితే చేస్తాం. టికెట్ పార్టీ తరఫున, ఏ పార్టీ తరఫున, బీఆర్ఎస్ తరఫున వస్తే కంటెక్ట్ చేస్తాం. కాంగ్రెస్ తరఫున వచ్చినా పోము, వేరే పార్టీ తరఫున టికెట్ వచ్చినా మేము పోము. లేదంటే ఇండిపెండెంట్గానే ఇస్తాం. అది ఒకరి కోసం అయితే ఎదురు చూడడం. జనరల్ చేయాల్సిందే 112 డివిజన్, ముందుకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే వాళ్ళ సొంత విలేజ్లో కూడా పార్టీకి వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఏంది, ఎంతసేపుడికి వాళ్ళేనా, ఎవరు రాకూడదా, అక్కడ వాళ్ళే. బయట కాలనీలో కాకతీయ నగర్, సాయి కాలనీ, జ్యోతి నగరు, ఇవన్నీ కొన్ని కాలనీలు, వినాయక నగరు, రామరెడ్డి కాలనీ, ఈ కాలనీలో కూడా చాలామంది వ్యతిరేకత వచ్చింది. ఏంది, మనం కంటెక్ట్ ఎందుకు చేయకూడదు? కాలనీ అసోసియేషన్స్లో ఉన్నవాళ్ళు కాలనీలో పనులు కాక వాళ్ళకు కూడా విరక్తి వచ్చేసింది. పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చే పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు పార్టీకి బ్యాడ్ నేమ్ రాకూడదంటే కొత్త నీరు రావాలి, కొత్త పర్సన్స్ వస్తేనే పార్టీ నిలబడుతుంది ఇక్కడ. అది మేము అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. వెల్కమ్.